నటి సత్యప్రియ అనేక సినిమాలలో కీలకమైన పాత్రలను పోషించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు. నా అసలు పేరు సత్యవతి. రచయిత వేటూరి గారు సత్యప్రియగా మార్చారు. పెళ్లికి ముందు నేను 50కి పైగా సినిమాలు చేశాను. వివాహమైన తర్వాత 8 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు. రీ ఎంట్రీలో నేను చేసిన పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. భాష సినిమా తర్వాత ఇక నేను వెనుతిరిగి చూసుకోలేదు. 1995లో పిల్లలిద్దరూ 16-10 ఏళ్ల వయసులో ఉండగానే మా వారు చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళను మరింత శ్రద్ధగా చూసుకుంటూ ప్రయోజకులను చేశాను. అందుకు కారణం ఆర్థిక పరమైన ప్లానింగ్ అనే చెబుతాను. ఉన్న దాంట్లో సర్దుకుపోవడం నాకు మొదటి నుంచి అలవాటు అన్నారు. నేను సిల్క్ స్మిత కలిసి ఒక మలయాళం సినిమా చేశాము. ఆ సమయంలో తనకి హై ఫీవర్ వస్తే నేనే దగ్గరుండి చూసుకున్నాను. ఆ సినిమా నుంచి మా మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన కొన్ని రోజులకు ఆమె చనిపోవడం నేను తట్టుకోలేకపోయాను. నిజంగా తాను చాలా మంచిది. కుర్రల్లా కలల రాణిగా ఉన్న సిల్క్ స్మితకు చనిపోయిన తర్వాత మిగిలింది కూడా అవమానమే. అదే నాకు ఇప్పటికీ బాధను కలిగిస్తూ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.